హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మా ప్రయాణం వచ్చేసి గూడెంగుట్ట. సో మేమైతే స్టార్ట్ చేసాం మొత్తానికైతే. సో మనకు డిస్టెన్స్ వచ్చేసి కరీంనగర్ నుండి 61 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మనం నియర్ 2 అవర్స్లో జర్నీ చేయొచ్చు. సో మొత్తానికైతే మేము స్టార్ట్ అయిపోయాం. టెంపుల్కి అయితే చేరుకున్నాం మొత్తానికైతే. సో టెంపుల్ దగ్గరికి వచ్చాం. మనకి ఇప్పుడు టాస్క్ ఏంటంటే స్టెప్స్ ఎక్కడం. ఈ స్టెప్స్ అయితే 200 దగ్గర దగ్గర 200 దాకా ఉంటాయి. సో మేము మిడిల్కి వచ్చేసాం. సో మేము హాఫ్ స్టెప్స్ అయితే ఎక్కాం. 100 దగ్గర దగ్గరకు వచ్చాయి. కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఎక్కుతున్నాం. సో సెకండ్ వ్యూ వచ్చేసి మనకు సైడ్కి ఇంకా స్టెప్స్ ఉన్నాయి. ఇది చాలా లెంతీగా అనిపిస్తుంది. ఎక్కడం చాలా కష్టమవుతుంది. ఈ వే అయితే ఈజీగా ఉంది. సో ఈ వే నుంచి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం మేము. కొంచెం అయితే స్టెప్స్ ఎక్కడంలో అలసిపోయాం. సో మొత్తానికైతే పైనకి చేరుకున్నాం. సో ఈ టెంపుల్ వచ్చేసి ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల డిస్టిక్లో సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది. మన తెలంగాణలో సత్యనారాయణ స్వామిని అన్నవరంగా కొలుస్తారు ఈ దేవుడిని. టెంపుల్ దగ్గర నుంచి వ్యూ అయితే బయట చాలా బాగుంది. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే చాలా పవర్ఫుల్. మనం ఏమైనా లోపల అనుకొని చేసుకుంటేనైతే సూపర్గా మనకి కోరికలు నెరవేరుతాయి. సో మీరు కూడా అనుకొని ఈ వ్రతాన్ని చేసుకోండి. చాలామంది వచ్చేసి కార్తీక మాసంలో వ్రతాలు చేసుకుంటారు. ఈ వ్రతం ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకి పూర్ణిమ అని ఏకాదశి ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ఈ టెంపుల్కి ఎప్పుడైనా రావచ్చు, మనం దర్శనం చేసుకోవచ్చు. మేము అధిక శ్రావణ మాసంలో వచ్చాం. అధిక శ్రావణ మాసంలో మేమైతే వ్రతాన్ని అయితే చేసుకున్నాం. ఈ సత్యనారాయణ స్వామి కొండపైన ఎలా వెలిసాడో ఇక్కడ అయ్యగారిని అడిగి తెలుసుకుందాం మనం. సత్యనారాయణ స్వామి దేవస్థానం గోడగుట్ట మండలం గంటపల్లి జిల్లా మంచిర్యాల. స్వామి యొక్క స్థల పురాణం. స్వామి ఇక్కడ కొండపైన రాట్నపు చెరువుల కొండ అని ఇక్కడ పునీరుగా ఉంది. గుహలో స్వామి స్వయంభూగా వెలిశాడు. ఇక్కడ గోవర్ధన పిరమాణంలో స్వామివారికి స్వప్నంలో కనబడి, పలానా నీ దగ్గరలో ఉన్న కొండపైన నేను గుహలో ఉన్నాను, నన్ను బయట వెలికి తీసి చేయమని చెప్పాడు. కళ్ళు చెప్పాడు. ఒకరోజు వచ్చి వెతికితంలో కూడా మురగలేదు స్వామి అనేది. మళ్ళీ కూడా స్వామి పడుకున్నప్పుడు ఈ గోవర్ధన పిరమాణం అనే రోజులు మళ్ళీ నిద్రపోయే సమయంలో స్వామి మీరు నాకు కనపడలేదు, మీరు ఎక్కడ ఉన్నారో మీరే నాకు చూసి చెప్పండి అని చెప్పేసరికి మళ్ళీ పలానా కొండలో గుహలో నేను ఉన్నానని చెప్పేసరికి ఆ స్వామి అక్కడ వెళ్తే చిన్నగా ఐకియ స్వామి ఐకియ వాతావరణంలో చిన్నగా ఇంతవరకు ఉంటుంది మూర్తి స్వయంభూగా మనకు కనిపించాడు. స్వామిని తీసుకొచ్చి ఆ గోదావరికి పోయి గోదావరి నుంచి నీరు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేసి ఊరి వారందరికీ చెప్పి చిన్నగా పందిరిలాగా స్వామికి స్వయంభూగా ప్రతిష్టాపన చేసి స్వామి మన ఉత్సవమూర్తి స్వామిని ప్రతిష్టాపన చిన్న మూర్తిగా ఉండదు కాబట్టి కనపడదు కాబట్టి మనకు రమా సత్యనారాయణ స్వామి మూర్తులను ప్రతిష్టాపన చేశాడు. ఇది ఒక స్థల పురాణం. ఇక్కడ ప్రతి వైశాఖ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం ఇక్కడ అధిక సంఖ్యలో సత్యనారాయణ వ్రతాలు, కార్తీక మాసంలో అధిక సంఖ్యలో సత్యనారాయణ వ్రతాలు. సో అయ్యగారు అయితే మనకి ఈ దేవుడు కొండపైన ఎలా వెలిసాడో చెప్పాడు. టెంపుల్ చుట్టుపక్కల వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. మనకు వచ్చేసి ఇక్కడ రివర్ కనిపిస్తుంది. సో మనకు కనిపిస్తున్న వ్యూలో గోదావరి రివర్ ఉంది. సో ఇక్కడ మనకి 12 years ఒకసారి పుష్కరాలు జరుగుతుంటాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఫోన్స్ అలో లేవు, బట్ నేనైతే తీసుకెళ్ళి ఫోటో అయితే తీద్దాం అనుకున్నా. సో వీడియో అయితే జూమ్ చేసి మీకు చూపించడానికి వీడియో అయితే జూమ్ చేసి తీసాను. సో అప్పటికి అతను చూస్తున్నాడు. సో స్టాప్ చేశాను. సో బయటకు వచ్చాం. వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే నేచర్ బాగా చాలా నచ్చిందండి. సో గోదావరి రివర్ ఇవన్నీ ప్రకృతి అందాలు అయితే సూపర్గా ఉన్నాయి. ఈ నేచర్కి ఈ వెదర్కి చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. సక్సెస్ఫుల్గా దేవుణ్ణి అయితే దర్శించుకున్నాం. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.